ల్యాండ్ అంటే ఏంటి? వక్ఫ్ అంటే హ్మ్. దానం చేయబడినటువంటి భూములు. హ్మ్. ఉదాహరణకి నేనున్నాను. నా హ్మ్. దగ్గర 100 ఎకరాల ల్యాండ్ ఉంది. హ్మ్. నేనేం చేశాను? ఇది నా సమాజానికి హ్మ్. ఉపయోగపడాలని చెప్పేసి ఆ ల్యాండ్ నేను వక్ఫ్ చేసేసాను. హ్మ్. వక్ఫ్ చేశాను. ఈ హ్మ్. ఇప్పుడు నేను దానం చేశాను. ఇంకొకరు దానం చేశారు. అందరం దానం చేసినటువంటి నగలు కానివ్వండి, భూమి కానివ్వండి, దాన్ని సేవ్ చేసి ప్రజల యొక్క ఉపయోగానికి ఉపయోగపడటం కోసం ఒక బోర్డ్ ఏర్పడింది. దాన్ని వక్ఫ్ బోర్డ్ అంటారు. హ్మ్. అయితే ముస్లింలు వాళ్ళ వెల్‌ఫేర్ కోసం మీరు చూడండి బీసీ వెల్‌ఫేర్ ఉంది, హ్మ్. ఎస్సీ వెల్‌ఫేర్ ఉంది, ఎస్టీ వెల్‌ఫేర్ ఉంది. హ్మ్. అలాగే ముస్లిం వెల్‌ఫేర్ కోసము ప్రజలు దానం చేసిన భూములను రక్షించి ప్రజలకు ఉపయోగపడే విధంగా చేయడం కోసం వచ్చిన బోర్డే వక్ఫ్ బోర్డ్. హ్మ్. ఇది ఒక వర్గం కోసం ఆ వర్గ ప్రజలు దానం చేసుకుంది. హ్మ్. ఒక ఒక కాలంలో చాలా హ్యూజ్ ఆహ్, ల్యాండ్ డొనేట్ చేయబడింది. హ్మ్. అది ముస్లింల కోసం ఉపయోగపడే విధంగా ఉండాలి. హ్మ్. నిజంగా ఉపయోగపడిందా? లేదు. ఉపయోగపడలేదు సార్. దట్ ఈస్ వాట్. ఉపయోగపడలేదు. హ్మ్. ఈరోజు ఆ ల్యాండ్ పోతుందని నినాదాలు చేసి రోడ్డు మీదకి ఎక్కేస్తున్నారు గదా! ఉన్నప్పుడు ఉపయోగపడిందంటే 1% కూడా ఉపయోగపడలేదు సార్. హ్మ్. దాంట్లో లక్షల ఎకరాలు కబ్జాలు చేయబడ్డాయి. హ్మ్. ఈ పార్టీ, ఆ పార్టీ కబ్జా చేయని పార్టీ లేదు. ప్రతి పార్టీలో. ఏ పార్టీ రాజకీయం అస్సలం అయికం రహమతుల్లాహి వబరకాతుహు. మిత్రులారా, మనం పైన బ్రదర్ షఫీ గారు మాట్లాడిన మాటలు విన్నాము. ఆయన విలేకరు అడిగిన ప్రశ్నకు ఒక్క బోర్డు సంబంధించి ఒక్కో బోర్డు ఆస్తులు ఏవైతే ఉన్నాయో దాని ద్వారా 1% కూడా సమాజానికి మేలు కలగలేదు అని ఒక హాట్ కామెంట్ చేశారు. బ్రదర్ షఫీ గారు, దాదాపు 20 సంవత్సరాలు అవుతుంది మీరు యుఐఆర్సి అనే ఒక ఫౌండేషన్ పెట్టి, మళ్ళీ అందులో బైలాలో మీరు ఏ ఉద్దేశంతో ఆ సంస్థను స్థాపించారో ఈరోజు ఆ ఉద్దేశంతో ఆ యుఐఆర్సి ఉందా లేదా, నేను అందులో కూడా వెళ్ళడం లేదు పూర్తిగా. ఆ, మళ్ళీ నేను సైతం అని మీరు మరలా ఒకటి ప్రారంభించారు. మరి ఈ దేశంలో జరుగుతున్న పరిణామాల గురించి మీకు తెలియంది ఏమైనా ఉందా? మరి కేవలం 1% కూడా ఉపయోగం లేనప్పుడు మీరెందుకు నేను సైతం అని పెట్టి మీరు సైతం అందులోకి వెళ్ళి, లేదా అందులో ఉన్న డెవలప్మెంట్ ఏదైతే కాలేదో ఆ డెవలప్ గురించి ఎన్నాళ్ళు గొంతెత్తకుండా, ఎన్నాళ్ళు ప్రశ్నించకుండా ఈరోజు ప్రజలు వందల సంవత్సరాలకు సంబంధించిన ఒక్క ఆస్తులు కార్పొరేట్ కుబేర చేతుల్లోకి వెళ్ళిపోతున్నాయి. అటువంటి చట్టాలు ఈరోజు వక్ఫ్ బోర్డులో అమెండ్మెంట్ అయ్యాయి అని చెప్పి ప్రజలు కోటాను కోట్ల ప్రజలు దేశవ్యాప్తంగా రోడ్ల మీదకి వచ్చి నిరసనలు తెలుపుతుంటే తమరు తాపీగా కూర్చొని దాని ద్వారా ఏం మేలు జరిగింది, సరే మీ ద్వారా ఏం మేలు జరుగుతుంది సమాజానికి, మీ ద్వారా సమాజానికి ఏం మేలు జరుగుతుంది? మీరు ఎక్కడ స్కూళ్ళు కట్టించారు, మీరు ఎక్కడ కాలేజీలు కట్టించారు, మీరెక్కడ యూనివర్సిటీలు కట్టించారు? యుఐఆర్సి అని ఫౌండేషన్ పెట్టుకొని ఎన్నెన్ని దేశాలు తిరిగి ఎంతెంత రాబట్టారు బ్రదర్ షఫీ గారు. ప్రజల సమస్యల కోసం పోరాడంలో ముందు ఉండే ఏదైనా ఉందంటే అది ముందు నుంచి కూడా ముస్లిమ్సే. ఈ దేశం కోసము ఎన్నో ప్రాణాలు త్యాగం చేసినారు, ఎన్నో జీవితాలు కుర్బానీ చేసినారు. ఈరోజు కొన్ని ప్రభుత్వాలు ప్రత్యేకంగా ముస్లిం సమాజాన్ని దేశంలో నిర్వీర్యం చేయాలనే ప్రయత్నంగా చేస్తున్న అనేక పనులకు నేను సైతం అని నిలబడాల్సింది పోయి ఎవరి కోసం సైతమో మీరు ఏమేమో మాట్లాడుతున్నారు. ఒకసారి మీడియా ముందుకు వచ్చేటప్పుడు ఆచి తూచి విషయ అవగాహన కనుక్కొని కొంచెం సంస్కారంగా, పద్ధతిగా, ఉన్నతంగా మాట్లాడితేనే మీకు బాగుంటుంది.